ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏ ఒక్కడికి రూపాయి ఇవ్వలేదు. దీని మీద మనం నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చేసి ఒక కార్యక్రమం చేయాలని చెప్పి వారు ఒక మంచి మనసుతో కేబినెట్ సహచరులు అందరితో మాట్లాడితే కేబినెట్ అంతా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి ఒక 10 సంవత్సరాల తర్వాత, అంతకు ముందు కూడా నాకు తెలిసి నేను ఆనాటి ప్రభుత్వంలో కూడా ఉన్నాను, బట్ ఒకటేసారి 6,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. నేను కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాను. ఎస్సీ కార్పొరేషన్ కానీ, లేకపోతే బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, లేకపోతే గిరిజన కార్పొరేషన్స్ కానీ అరకొరగా నిధులు ఇచ్చేవాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాను సంబంధించి నిధులను కూడా వినియోగించకుండా పూర్తిగా గాలికి వదిలేసి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం పెద్ద మనసుతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ పవిత్రమైన శాసనసభ ప్రాంగణంలో ఉన్నటువంటి శాసనసభ్యులే మనందరం నిజంగా గర్వించదగినటువంటి రోజు, సంతోషించదగిన రోజు. వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి న్యాయం చేస్తున్నందుకు మనం అందరం నిజంగా ఈరోజు ఈ ప్రజలకు న్యాయం చేస్తున్నట్టుగానే భావించాలి. మిత్రులందరికీ ఈ సందర్భంగానే మనవి చేసి, గతంలో కార్పొరేషన్ల ద్వారా ఏదో స్కీమ్స్ అనౌన్స్ చేసి వదిలేసేటువంటి ప్రక్రియ కాకుండా చాలా పకడ్బందీగా ముందుగానే క్యాలెండర్ను ప్రకటించాలి. ఆ క్యాలెండర్ ద్వారా తూచా తప్పకుండా ప్రకటించామని అంటే దాన్ని అమలు చేసేటట్టుగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నన్ను మరీ పిలిపించి ఆర్థిక శాఖ చూస్తున్న నాకు ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ చెప్పిన తర్వాతనే చెప్పే ప్రతి పని మనం చేయడానికి అవకాశం ఉంటేనే చేద్దామని చెప్పి ఎంతవరకు చేయగలమో అంతవరకు ఆలోచన చేసి ఈ రోజు నుంచి, నిన్న నోటిఫికేషన్ ఇచ్చే డేట్ నుంచి మొదలు పెడితే, అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ నుంచి మొదలు పెడితే చివరికి శాంక్షన్ ఇచ్చేటువంటి డేట్ను కూడా ముందే మీరు ప్రకటించాలని వారు చెప్పినప్పుడు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ డేట్స్ అన్నిటిని కూడా ప్రకటించాం. ఇవాళ ప్రకటించినట్టుగానే ఒక్కరోజు కూడా డివేట్ కాకుండా ఏ డేట్ నుంచి అయితే నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నామో ఆ డేట్ రోజు నిన్న నోటిఫికేషన్ ఇచ్చాం. ఈరోజు అప్లికేషన్ లాంచ్ చేయాలని చెప్పి కరాఖండిగా అన్నారు. ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మండల్ కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా 50,000 నుంచి మొదలు పెడితే 4 లక్షల వరకు ఈ స్వయం ఉపాధి అవకాశం కింద వారి అర్హతలను బట్టి, వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆన్లైన్ పోర్టల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న అప్లికేషన్ని మన మండల కార్యాలయంలో ప్రజాపాలన అధికారి, మనం ప్రజాపాలన సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఒక వ్యవస్థను మండల ఆఫీసులో ఏర్పాటు చేశాం. ఆ వ్యవస్థ దగ్గరకు వచ్చి ఫిజికల్గా ఎవరెవరైతే ఈ స్వయం ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటున్నారో వాళ్ళంతా అప్లికేషన్ తీసుకొని వచ్చి మండల కార్యాలయంలో సబ్మిట్ చేస్తే ఆ మండల కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా సమీక్షించి వాటన్నిటిని స్క్రూటినీ చేసి జిల్లా అధికారులకు పంపిస్తారు. జిల్లా అధికారులంతా కూడా స్క్రూటినీ చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ స్క్రూటినీ చేసినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా వాటన్నిటినీ సక్రమంగా ఉన్నాయో చూసిన తర్వాత శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియని చివరిగా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ లిస్ట్ అంతా చూసి అప్రూవ్ చేసి అంతిమంగా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్ను కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాం. ఈ క్యాలెండర్ అంతా కూడా రాత్రి ముఖ్యమంత్రి గారు నన్ను, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు గారిని, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళని, ఎస్సీ శాఖకు సంబంధించిన సెక్రటరీస్ని, బీసీ శాఖకు సంబంధించిన సెక్రటరీస్ని, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీస్ని, మైనార్టీ కార్పొరేషన్ శాఖకు సంబంధించిన సెక్రటరీస్ని అందరినీ పిలిచి దీని మీద 4 గంటలు రివ్యూ చేసిన తర్వాత
సంపూర్ణంగా విధి విధానాలు క్రియేట్ చేసి ఈరోజు సాయంత్రం శాసనసభ ప్రాంగణంలో ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా దీన్ని లాంచ్ చేయాలని చెప్పడంతో ఈరోజు 4 గంటలకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మిత్రులందరికీ నేను శాసనసభ్యులుగా మన దగ్గర మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక మందికి వారికి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వారి సమస్యలు విని మనమంతా ఇక్కడికి వచ్చాం. వారి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయటం కోసం పెద్ద ఎత్తున దాదాపు ఒక 5 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖు కల్లా మనం తీసుకున్నాం. అంటే దాదాపు